అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ ఛానల్కి స్వాగతం. 1000 ఏళ్ల తపశ్శక్తి కంటే కొద్దిసేపటి మంచి మాటల పుణ్యఫలమే గొప్పదా? ఈ ధర్మ సందేహాన్ని తీర్చిన రామానుజాచార్యుల వారు వివరణ ఈ వీడియోలో చూద్దాం. ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుడి ఆశ్రమానికి వచ్చాడు. కాసేపు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. అతడు తిరిగి వెళ్ళేటప్పుడు కలకాలం గుర్తుండే కానుక సమర్పించాలని తన 1000 ఏళ్ల తపశ్శక్తిని ధారపోశాడు విశ్వామిత్రుడు. కొన్నాళ్లకు తన ఆశ్రమానికి విశ్వామిత్రుడు రాగా సకల ఉపచారాలు చేశాడు వశిష్ఠుడు. పుణ్యానికి సంబంధించిన విషయాలు మాత్రం కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వీడ్కోలు సమయంలో అందాక తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్యఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు వశిష్ఠుడు. చిన్నపోయాడు విశ్వామిత్రుడు. తాను కానుక ఇచ్చినది మంచి మాటల పుణ్యఫలం సాటిరాదుగా అనుకుని ఆ మాటే అడిగాడు. ఇద్దరి మధ్య వాదన పెరిగి ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరు బ్రహ్మ వద్దకు వెళ్ళారు. ఆయన విష్ణు వద్దకు వెళ్ళమన్నాడు. సమాధానం చెప్పగలడు ఆయనే అన్నాడు. పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ చెప్పలేరని అక్కడికి పంపాడు విష్ణువు. సందేహాన్ని తీర్చాలంటే కొంత వ్యవధి కావాలని అప్పటి వరకు మోస్తున్న భూలోకాన్ని ఇద్దరిలో ఎవరో ఒకరు మోయాలంటూ షరతు పెట్టాడు ఆదిశేషుడు. తలపై పెట్టుకుంటే బరువు కనుక గగనంలో నిలబెట్టగలిగితే మంచిది అని సలహా ఇచ్చాడు ఆదిశేషుడు. వెంటనే విశ్వామిత్రుడు, నా 1000 సంవత్సరాల తపఫలాన్ని దారిపోస్తున్నాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుగాక అంటాడు. కానీ భూమిలో ఎటువంటి చలనం లేదు. అప్పుడు వశిష్ఠుడు, ఒక పూట సమయంలో మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలం ధారపోస్తున్నాను. శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను అన్నాడు. అంతే, ఆదిశేషుడు తలపై ఉన్న భూమి ఆకాశంలో తేలుతూ నిలబడింది. కాసేపయ్యాక ఆదిశేషుడు తిరిగి భూమిని తలపై పెట్టుకొని మీరిద్దరూ ఇలా వెళ్ళవచ్చు అన్నాడు. 1000 ఏళ్ల తపశ్శక్తి కంటే కొద్దిసేపటి మంచి మాటల పుణ్యఫలమే గొప్పదని గ్రహించారు. మంచి మాటల ప్రభావం గొప్పదంటూ రామానుజాచార్యుల వారు శిష్యులకు చెప్పిన కథ ఇది. మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.